పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే సభా కార్యక్రమాలు స్తంభించిపోయాయి. సభలో విపక్షాల నినాదాలు, వాయిదాల పరంపర, అలాగే బయట వేలాది మంది కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు పార్లమెంటు వైపు మార్చి చేస్తుండగా పోలీసుల టియర్ గ్యాస్, లాఠీచార్జ్ ఇలా మొత్తంగా దేశ రాజధాని ఒక యుద్ధభూమిని తలపించింది. ఈ మొత్తం పరిణామాలను సమగ్రంగా ఓసారి చూద్దాం. పార్లమెంట్లో 25 రోజుల పాటు సాగే వర్షాకాల సమావేశాల్లో మొత్తం 19 ప్రొడక్టివ్ సిట్టింగ్లు జరగాల్సి ఉంది. ఆగస్టు 13 వరకు పార్లమెంట్ కొనసాగుతుంది. అయితే మొదటి రోజే ప్రభుత్వం కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. వందే మాతరం జాతీయ గీతాన్ని అవమానించడాన్ని నేరంగా పరిగణించి జాతీయ గౌరవ అవమానాల నివారణ బిల్లును హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. దీనికి తోడు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కు పెంచే బిల్లు, ఆదాయ పన్ను సవరణ బిల్లు, ఎంఎస్ఎంఈ అభివృద్ధి బిల్లు, ఎఫ్సిఆర్ఏ సవరణ బిల్లు వంటివి కూడా అజెండాలో ఉన్నాయి. ఈ క్రమంలో సభ ప్రారంభం కాగానే గందరగోళం మొదలయ్యింది. స్పీకర్ ఓం బిర్లా చనిపోయిన మాజీ ఎంపీలకు నివాళులర్పించిన వెంటనే విపక్షాల నుంచి నినాదాలు మొదలయ్యాయి. దీంతో లోక్సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. సభ మళ్లీ సమావేశమై నినాదాలు, గందరగోళం కొనసాగడంతో క్వశ్చన్ అవర్ పూర్తిగా వృధా అయ్యింది. 0 అవర్ కూడా అస్తవ్యస్తంగానే మొదలయ్యింది. దాంతో సభను మధ్యాహ్నం 1 గంట వరకు వాయిదా వేయాల్సి వచ్చింది. అటు రాజ్యసభ కూడా మధ్యాహ్నం వరకు వాయిదా పడింది. ఈ గందరగోళం మధ్య న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు బిల్లును గతంలో రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా అమల్లోకొచ్చిన దాన్ని శాశ్వతంగా చట్టబద్ధం చేసేందుకు లోక్సభలో ప్రవేశపెట్టారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా న్యాయమూర్తుల సంఖ్యను 38కి పెంచే అంశం ఈ బిల్లులో ఉంది. మరోవైపు నీట్ పేపర్ లీక్ విషయంలో కాంగ్రెస్ వాయిదా తీర్మానానికి పట్టుబట్టింది. అయోధ్య రామ మందిరంలో జరిగిన దొంగతనంపైన చర్చ జరగాలని కాంగ్రెస్ నేతలు నినాదాలు తీవ్రతరం చేశారు. అటు సిపిఐ కూడా పేపర్ లీక్ వ్యవస్థాగత వైఫల్యాలపై, విద్యార్థుల నిరసనలపై, కేంద్ర విద్యామంత్రి జవాబుదారీతనంపై సమగ్ర చర్చను కోరింది. మరోవైపు వందే మాతరం బిల్లుపై అభ్యంతరం నోటీసులు దాఖలు చేసింది సిపిఐ. అటు అఖిలేష్ యాదవ్ నీట్ కుంభకోణంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అమృత్ కాల్ విజన్గా ఎద్దేవా చేశారు. ఇక ప్రధాని మోడీ మీడియాతో మాట్లాడుతూ యువత నేతృత్వంలో టెక్ స్టార్టప్లను ప్రస్తావిస్తూ ఓ ప్రైవేట్ స్పేస్ కంపెనీలో సగటు యువతరం వయస్సు 28 అని చెబుతూ తాను 56 యువకుడి గురించి మాట్లాడడం లేదని పరోక్షంగా రాహుల్ గాంధీపై వ్యంగ్యాస్త్రం సంధించారు. మరోవైపు బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్ వందేమాతరం బిల్లును స్వాగతిస్తూ మహువా మొయిత్రా త్వరలో టీఎంసీ వీడుతారని జోస్యం చెప్పారు. उसमें जो नौजवान काम कर रहे हैं, मुझे बताया गया उनकी पूरी टीम की जो एवरेज एज है वो सिर्फ 28 साल है. ऐसे नौजवानों ने ये काम करके दिखाया है. मैं किसी 56 साल के नौजवान की बात नहीं कर रहा हूं. मैं देश के ये स्टार्टअप ने 28 के एवरेज वाले नौजवानों ने अंतरिक्ष में भारत का झंडा गाड़ दिया है. उनको तो बधाई है ही है, लेकिन ऐसी बातें जो हैं जो भारत को आत्मविश्वास से भर देती है. विश्व में भारत का प्रोफाइल सर्वमान्य, सर्वस्वीकृत बनता जाता है. ఈ క్రమంలోనే పార్లమెంట్ బయట కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ఘటనలతో ఉద్రిక్తంగా మారింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నిరుద్యోగ యువతను బొద్దింకలు, పరాన్న జీవులుగా పోల్చినట్టు వచ్చిన వ్యాఖ్యలపై ఆగ్రహంతో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అభిజిత్ దీప్కే కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించారు. ఇది బీజేపీ మీద సెటారికల్గా తయారు చేసిన ఓ సోషల్ మీడియా మూమెంట్. దాని ప్రభావం సోషల్ మీడియాలో కొద్ది రోజుల్లోనే తీవ్రంగా కనిపించింది. ఎన్నికల సంఘం వద్ద పార్టీగా నమోదు కాకపోయినా కార్యకర్తలు బొద్దింక వేషధారణలో నిరసనలు, క్లీనప్ డ్రైవ్ నిర్వహిస్తూ దేశవ్యాప్త దృష్టిని ఆకర్షించారు. ఈ క్రమంలో విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ 10,000 మందికి పైగా సీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వైపు భారీ మార్చ్ నిర్వహించారు. ఇది ఈ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి అతిపెద్ద ప్రదర్శనగా పేర్కొనాలి.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల మొదటి రోజుతో ఇది ఏకకాలంలో జరగడం గమనార్హం. అనుమతి లేని ఈ మార్చ్ను అడ్డుకునేందుకు పోలీసులు జంతర్ మంతర్ వద్ద టియర్ గ్యాస్ ప్రయోగించి లాఠీచార్జ్ చేశారు. నిరసనకారులు రక్షణ కోసం పరుగులు తీసిన దృశ్యాలు సంచలనం రేపాయి. ఇక భద్రతా కారణాలతో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ 5 కీలక మెట్రో స్టేషన్లను ముందు జాగ్రత్త చర్యలుగా మూసేసింది. అయినప్పటికీ నిరసనకారులు దూరంగా ఉన్న స్టేషన్లో దిగి నడుచుకుంటూ వెళ్లి నినాదాలు చేస్తూ జాతీయ జెండాలు పట్టుకుని జంతర్ మంతర్ చేరుకున్నారు. మరోవైపు ఈ మార్చ్ ఊహించిన దానికంటే భారీగా మారడానికి ప్రధాన కారణం 20 రోజులుగా నిరసన దీక్షల్లో ఉన్న 59 ఏళ్ల సోనం వాంగ్చుక్ను బలవంతంగా ఆసుపత్రికి తరలించడమే అంటున్నారు. దీంతో సీజేపీ ఉద్యమానికి కొత్త ఊపు తెస్తుందేమో అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తమ ఉద్యమానికి చెందిన 2 సభ్యులు ప్రధాన మంత్రివర్గంలో ఓ సీనియర్ మంత్రిని కలిసేందుకు వెళ్తున్నట్టు సీజేపీ ప్రతినిధులు ప్రకటించారు. వారు జేపీ నడ్డాతో చర్చించారని, ఆ చర్చలు సహృద్భావ వాతావరణంలో జరిగాయని బీజేపీ నేతలు ప్రకటించడం విశేషం. అంటే చర్చల ద్వారా పరిష్కారానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయనే అభిప్రాయాలకు తావిచ్చింది. పార్లమెంట్లో రాజ్యాంగపరమైన, చట్టపరమైన పోరాటం, వందే మాతరం బిల్లు, న్యాయమూర్తుల సంఖ్య పెంపు, రామ మందిరం నిధుల వంటి అంశాలపై దుమారం రేగుతుండగా బయట వీధుల్లో సీజేపీ ఆధ్వర్యంలో మరో పోరాటం కనిపించింది. ఆ పోరాటం నిరుద్యోగం, విద్యా వ్యవస్థ అవినీతిపై ఆగ్రహం వ్యక్తమయ్యింది. ఈ 2 ప్రదేశాల్లో ఏకకాలంలో ఆందోళనలు పతాక స్థాయికి చేరడం యాదృచ్ఛికం కాదు. కేంద్ర ప్రభుత్వంపై 2 వైపులా ఒకేసారి ఒత్తిడి పెరిగే పరిస్థితిని సృష్టించింది అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ క్రమంలో ఈ సెషన్ మొత్తం పార్లమెంట్లో ఎలాంటి వాతావరణం కనిపిస్తుందో చూడాల్సి ఉంది.